ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ పెళ్ళైపోయి భర్త కూడా ఉండగా ఆమెని లైంగిక వేధించడం, ఆ పైన బెదిరించడం అన్నటువంటి ఆరోపణలొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కష్టపడి కానిస్టేబుల్ నుంచి పైకెళ్ళినటువంటి వ్యక్తి ఉదయ్‌కి వచ్చింది. దాంతో ఒక రకంగా మీడియా గూడా అతని పట్ల సింపథెటిక్‌గానే రాసింది వార్తలు. ఇంత కష్టపడ్డోడు ఈ అభియోగం ఎదుర్కొంటున్నాడని. ఓ రకంగా సమస్య గోటితో పోయేది. అక్కడ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే. కానీ అతని ప్రవర్తన సక్రమంగా లేదనడానికి సాక్ష్యం వివాహేతర సంబంధం ఉందని చెప్పి అతనే ప్రకటించడం. ఆత్మహత్య పేరుతో నాటకం ఆడటం. మందు కొట్టి సూసైడ్ అన్నట్టు డ్రామా ఆడి ఒక నోట్ రాసి అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయడం. అమ్మాయికి అండగా నిలబడ్డటువంటి మరొక ట్రైనీ, ఇద్దరు ట్రైనీ ఐపీఎస్‌లని వివాదంలోకి లాగడం. ఆళ్ళ భర్తను కూడా దోషిగా చూపించే ప్రయత్నం చేయడం. పైగా ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పడం. ఓవరాల్‌గా నలుగురి జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నించడం. ఇతని క్యారెక్టర్ ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్నకి తావిచ్చేటటువంటి అంశం. ప్రస్తుతానికైతే తాగి తందనాలాడి ఆత్మహత్య డ్రామా ఆడాడన్నటువంటిదైతే తేలిపోయింది.